టు మహామాక్. వింటే రామాయణం వినాలి, తింటే గారెలు తినాలి, చూస్తే చిరంజీవి డాన్సే చూడాలి. ఆయన తర్వాత వారసుడిగా వచ్చి మెగా పవర్ స్టార్గా, గ్లోబల్ స్టార్గా మెగా ట్రాక్కి మరింత వన్నె తేవడమే కాదు, సినిమాకి పర్ఫార్మర్గా తనను తాను షైన్ చేసుకుంటున్నారు రామ్ చరణ్. ఇంత జోష్తో చెప్తున్నాను దేని గురించో తెలుసా? పెద్ది గురించి. ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోదాం పదండి. రామ్ చరణ్, జాన్వీ కపూర్ మెయిన్ లీడ్స్గా, బుచ్చిబాబు సానా డైరెక్షన్లో, వృద్ధి సినిమాస్ బ్యానర్ మీద, వెంకట సతీష్ కిలారు నిర్మాణంలో, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్ సంస్థల సమర్పణలో వస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పెద్ది. అన్నం ఉడికిందో లేదో చూడాలంటే ఒక్క మెతుకు పట్టుకుని చూస్తే చాలన్నట్టు పెద్ది ప్రభంజనం గురించి చెప్పాలంటే చికిరి చికిరి సాంగ్ ఒకటి చాలు. చికిరి చికిరి అంటూ చరణ్ వేసిన సాలిడ్ స్టెప్స్, ముఖ్యంగా హుక్ స్టెప్కి ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ ఫిదా అయిపోయారు. రికార్డ్ రేంజ్ వ్యూస్, లైక్స్తో పాటు హైయెస్ట్ మెంబర్స్ రీల్స్ చేసిన వీడియోస్గా పెద్ది ఫస్ట్ సాంగ్ చికిరి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఫస్ట్ గ్లిమ్స్, ఫస్ట్ సాంగ్ అంచనాలను నిచ్చెన వేసి మరీ ఆకాశంలోకి తీసుకెళ్లి కూర్చోబెడితే, రీసెంట్గా వదిలిన సెకండ్ సాంగ్ మాత్రం 24 గంటలు కాకముందే 1.5 కోటి వ్యూస్తో దుమ్ము దులిపేస్తోంది. రై రై రారా అనే ఈ పాటను కంపోజ్ చేయడంతో పాటు బ్యూటిఫుల్గా పాడారు ఏఆర్ రెహమాన్. అనంత శ్రీరామ్ అద్భుతమైన లిరిక్స్ రాశారు. పాతిసుకోకోయ్ అలా నువ్వు నిన్నే నీ లోపల, పాతికేళ్లకే నువ్వు పాతబడిపోకురా అంటూ స్ఫూర్తి నింపేలా ఉన్న ఈ సాంగ్కి జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. చరణ్ స్టెప్స్ మామూలుగా లేవసలు. రీక్రియేట్ చేయడం రీల్స్ చేసే వాళ్లకు కూడా కష్టమే అని చెప్పాలి. చిరంజీవి గారి లాంటి ఈజ్ గ్రేస్తో చింపేశారు చరణ్. రై రై రారా సాంగ్ గురించి పక్కా మాసీగా చెప్పాలంటే తెరలు తగలబడిపోతాయి, థియేటర్స్ దద్దరెళ్ళిపోతాయి, సీట్లు చిరిగిపోతాయి అనేలా ఉంది. పక్కా విలేజ్ బ్యాక్డ్రాప్లో యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో చరణ్ ఆటకూలీగా కనిపించనున్నారు. రెహమాన్ సార్తో ఒక పాటైనా పాడించుకోవాలనేది బుచ్చిబాబు డ్రీమ్ అయితే, ఆయన కంపోజ్ చేసిన పాటకి కాలు కదపాలనేది చరణ్ కోరిక. పెద్ది అనే సినిమాతో చరణ్ అండ్ బుచ్చిబాబు ఇద్దరి డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వడమే కాదు, వాళ్ళ హ్యాపీనెస్కి హద్దులేవసలు. ఆ చికిరి సాంగ్లో బుచ్చిబాబు ఏంటండి, రెహమాన్, మోహిత్ చౌహాన్ల కంటే అదిరిపోయే ఎక్స్ప్రెషన్స్తో సాంగ్ తడే పాడినంత ఫీల్ ఇచ్చేశాడు. రీసెంట్గా చరణ్ కూడా ఇదే విషయం చెప్తూ, డబ్బింగ్లో కూడా అలా యాక్ట్ చేయకు, నేనే చెప్పానండి డబ్బింగ్ అంటూ సరదాగా ఆట పట్టించారు కూడా. రై రై రారా సాంగ్ స్క్రీన్ మీద ఫైర్లా ఉంది. చరణ్ గ్రేస్, డాన్స్లో వేగం చూస్తుంటే గర్వంగా ఉంది అంటూ టీంని అభినందిస్తూ చిరంజీవి గారు పోస్ట్ చేశారు. దానికి బుచ్చిబాబు రిప్లై ఇస్తూ, ఈ పాట చేసేటప్పుడు చరణ్కు ఫుల్ ఫీవర్, మేం షూటింగ్ ఆపేద్దామన్నా ఆయన లేదు చేద్దాం అన్నారు. అంత జ్వరంలోనూ చిరునవ్వుతో ఎంతో గ్రేస్తో డాన్స్ చేశారు. ఆ డెడికేషన్ అన్నీ మీ నుంచే వచ్చినవి సార్ అంటూ ఆ పాట వెనుకున్న కష్టం గురించి చెప్పుకొచ్చారు. కమింగ్ టు ఏఆర్ రెహమాన్, ఆయన సంగీతం గురించి చర్చించే స్థాయి మంది కాదు అనుకోవడం కంటే ఉత్తమం మరోటి లేదు. ఆస్కార్ అందుకున్న చరిత్ర అక్కడ. ఇన్నేళ్ల కెరీర్లో ఎన్నో రూరల్ బ్యాక్డ్రాప్ మూవీస్ చేశారు ఆయన. అవన్నీ ఒక ఎత్తు అయితే పెద్ది మాత్రం మరో ఎత్తు, మరో మెట్టు పైనే ఉంటుంది అని బల్లగుద్ది బ్రేక్ డాన్స్ వేసి మరీ చెప్పొచ్చు. ఏఆర్ రెహమాన్ పెద్ది నుంచి రూట్ మార్చారని చెప్పొచ్చు. మాస్లోనూ మెలోడీని చూపించగల సంగీత జ్ఞాని ఆయన. అలాంటిది రై రై రారా అంటూ పెద్ది కోసం కంప్లీట్ మాస్ బాణి కొట్టారు. అంతేనా, తన అద్భుతమైన గాత్రంతో పాటకు ఊపు తెచ్చారు. ఓవైపు చికిరి సెన్సేషన్ కంటిన్యూ అవుతుండగానే ఇప్పుడు సెకండ్ సాంగ్తో పిచ్చెక్కించేశారు. జస్ట్ 2 పాటలతోనే ఇంతటి ప్రభంజనం సృష్టించిన రెహమాన్, రూరల్లో స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో జరిగే పెద్దికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏ రేంజ్లో ఇవ్వబోతున్నారో జస్ట్ ఇమాజిన్. రామ్ చరణ్ మ్యాజిక్, రెహమాన్ మ్యూజిక్, బుచ్చిబాబు టేకింగ్, హై టెక్నికల్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కలిసి పెద్ది మూవీని ఎంత హైలోకి తీసుకెళ్లి కూర్చోబెడతాయి అనేది తెలియాలంటే ఏప్రిల్ 30 వరకు వెయిట్ చేయాల్సిందే. మార్చ్ 27న చరణ్ బర్త్డే సందర్భంగా ట్రైలర్ లాంటి క్రేజీ అప్డేట్ రావచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. సో పెద్ది మూవీ సాంగ్స్, రెహమాన్ మ్యూజికల్ మ్యాజిక్ అండ్ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ చూసారు కదండి. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.